ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి పండుగ తీపి కబురు అందించారు. ఉద్యోగుల కరువు భత్యం డిఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 30.03% డిఏను 33.67%కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఉద్యోగుల వేతనాల్లో 3.64% మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఫైల్ పై ముఖ్యమంత్రి సంతకం కూడా చేశారు. పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ డెసిషన్ తో ప్రభుత్వ ఖజానాపై నెలకు సుమారు 227 కోట్ల భారం పడనుంది. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఎస్ మనతో పాటు జీ ఎడిటర్ భరత్ కూడా జాయిన్ అయ్యారు. అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. యాక్చువల్లీ డిఏలు పెండింగ్ లో ఉన్నాయని ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడేమో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకి గుడ్ న్యూస్ చెప్పారు పెంచుతూ. సో ఎలా చూడాలి దీన్ని? అసలు ఉద్యోగ సంఘాలు నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాయంటారా? అంటే ఇప్పుడు డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పారు. జూన్ 14వ తేదీన చివరి డిఏ అనౌన్స్ చేశారు. సో 6 నెలల తర్వాత ఇవ్వాలంటే డిసెంబర్ 14వ తేదీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇచ్చిన డిఏతో కలుపుకున్నా మళ్ళీ 5 డిఏలు పెండింగ్ లో అవుతాయి. మళ్ళీ ఇప్పుడు జనవరిలో కేంద్ర ప్రభుత్వం డిఏ అనౌన్స్ చేస్తే మళ్ళీ 6 డిఏలు పెండింగ్ లో అవుతాయి. సో ఒక విధంగా ఇప్పుడు దీని రియాక్షన్ చూస్తే కనుక సరే, ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుని 6 నెలలు కాకుండా ఇంకొక నెల తర్వాత ఇచ్చింది. బట్ పెండింగ్ డిఏస్ పరిస్థితి ఏంటి? ఇంకా 5-6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా డిఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్ లో లేవు. సో డిఏ ఒకటి, పిఆర్సీ కూడా 2 సంవత్సరాల్లో కొత్త పిఆర్సీ 2 years గా పెండింగ్ లో ఉంది. దాని పరిస్థితి ఏంటి? ప్లస్ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల పరిస్థితి ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అరేజ్ అవుతాయి. సరే, ఒక డిఏ సంక్రాంతి కానుక ఇచ్చారు. దీనికి ఆల్రెడీ రియాక్షన్స్ ఎంప్లాయీస్ గ్రూప్ లో వస్తుంది. డిఏ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, కరువు భత్యం. అంటే రేట్లు పెరిగిన కొద్ది అవి కరువు భత్యం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే కేంద్ర ప్రభుత్వ ఫార్ములా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాలు ఏమో డిఏలు ఇచ్చుకుంటూ పోతాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అనౌన్స్ చేయడంలో కూడా ఇబ్బంది. సో దీని మీద డిఫరెంట్ రియాక్షన్స్ వ్యక్తం అవుతున్నాయి. కొన్ని గ్రూపుల్లో నేను చూశాను, డిఏ అనౌన్స్ చేస్తే ఇక పాలాభిషేకాలు చేసేయండి ఉద్యోగ సంఘాల నేతలరా అని చెప్పి రివర్స్ లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. ప్లస్ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ డిఏను 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 30 ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లిస్తామని చెప్పారు. అంటే ఎందుకు 30 ఇన్స్టాల్మెంట్స్ దాకా చేయడము అంటే ఇప్పుడు డిఏకు సంబంధించి చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం 30 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తే కనుక ఇది ఎప్పుడు అందాలి అంటే 2 సంవత్సరాల క్రితం ఈ డిఏని అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా చూస్తే దాదాపు 30 బకాయిల్లో వీటిని తీర్చుతామని చెప్పారు. మొదటి డిఏ అనౌన్స్ చేసినప్పుడేమో 17 బకాయిల్లో ఇస్తామని చెప్పారు. తర్వాత లాస్ట్ టైం 28 బకాయిలు, ఈసారి కాస్త అది 30 బకాయిల దాకా వెళ్ళింది. సరే, 30 ఇన్స్టాల్మెంట్స్, 30 ఇన్స్టాల్మెంట్స్ లో ఇది ఇచ్చుకుంటూ పోతే పెండింగ్ డిఏ అది ఎప్పుడు అందుతుంది? చాలా ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్ లో దీన్ని ఇస్తున్నారన్న విమర్శ కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి మాట్లాడదాం. మన ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఒకటి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంగతి కూడా చూసుకుంటే 2653 కోట్ల డిఆర్ ఏరియర్స్ ను రిలీజ్ చేశారు. 1100 కోట్లు డిఆర్ ఏరియర్స్ రిలీజ్ చేశారు. సో 2 రాష్ట్రాల్లో డిఏలకు సంబంధించిన ఏరియర్స్ ఇవి రిలీజ్ చేసిన ఉద్యోగులు అయితే హ్యాపీగా లేరు. ఎందుకంటే మొదటి డిఏ 17 ఇన్స్టాల్మెంట్ లో ఉంటే రెండో డిఏ 28 ఇన్స్టాల్మెంట్లు అన్నారు. ఇప్పుడు 30 ఇన్స్టాల్మెంట్ లో ఏరియర్స్ అంటే ఇవి 2 సంవత్సరాల నుంచి చెల్లించాలి. 2 సంవత్సరాల క్రితం డిఏను ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచించాలి. నేను మొదటి నుంచి చెప్తాను, ఫ్రీ బీస్ అంటే ఉచిత హామీలు వచ్చేసి ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన హక్కుల్ని కూడా చాలా రాస్తున్నాయి. సో ఉచిత హామీల గురించి ఎవరు ఉద్యమించాలి? మీడియా ఛానల్స్ మనం ఏదో చెప్తే కాదు, ఉద్యమించాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. ఎందుకంటే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఉచిత హామీల వల్ల ఎఫెక్ట్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళకి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా పిఆర్సీ కూడా రాలేదు. సో ఇప్పుడు
రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడుతూ శుక్రాచార్యులు, కేసీఆర్ ను శుక్రాచార్యులు అంటే రాక్షసుల గురువుతో పోల్చారు. కేటీఆర్ ను, హరీష్ రావును, మారీసులు వాళ్ళతో పోల్చారు. పోనీ ఇంతకుముందు గవర్నమెంట్ ఏమైనా చేసిందా అంటే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా అంతే. ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో కూడా 3 DAలు పెండింగ్ లో ఉండే. అయితే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం పిఆర్సీ ఇచ్చింది, 43% ఫిట్మెంట్ తో ఒకసారి ఇచ్చింది, రెండవసారి 30% ఫిట్మెంట్ తో ఇచ్చింది. సో ఉద్యోగులకి ఎక్కువ జీతాలు అవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది అని అనుకునే కామన్ పబ్లిక్ కూడా ఉన్నారు. సో మొత్తానికి ఏదైతే డిఏ వెయిటింగ్ ఏదైతే ఉందో 30 నెలల ఏరియర్స్ 10% ఇప్పుడు 90%, మిగిలిన 90% మొత్తాన్ని 30 ఇన్స్టాల్మెంట్స్ లో నగదుగా చెల్లిస్తామని అంటున్నారు. మాట్లాడదాం మనతో పాటు ఎవరెవరు. ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. భరత్ టీజీఓ ప్రెసిడెంట్, మారం జగదీష్ గారు టీఎన్జీఓ ప్రెసిడెంట్, సదానంద్ గారు టీచర్స్ యూనియన్, అలాగే శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు, అండ్ దేవి ప్రసాద్ గారు కూడా ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతారు డిస్కస్ చేయడానికి. అందరికీ నమస్తే అండి. నమస్తే. మా అందరికి నమస్తే. నమస్తే. ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారా? ఏలూరు శ్రీనివాసరావు ఏలూరు శ్రీనివాసరావు గారు, ఇవాళ మీ డైరీ, గెస్టెడ్ ఉద్యోగుల డైరీ సందర్భంగా సీఎం అనౌన్స్ చేశారు సంక్రాంతి కానుక. ప్లస్ మారం జగదీశ్వర్ గారు ఉన్నారు, అట్లాగే విఠల్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో శ్రీనివాసరావు గారు ఏం కన్వర్జేషన్ జరిగింది ఇవాళ ముఖ్యమంత్రిని మీరు కలిసిన సందర్భంగా? ఇంకా వేరే వాటి పరిస్థితి ఏంటి? ఈ రోజు తెలంగాణ గెస్ట్ హౌస్ డైరీ ఇనాగరేషన్ కి మేము జనవరి 1 నుంచి అడుగుతుంటే ఈ రోజు టైం ఇచ్చారు. అందులో జనరల్ గా మా జేఏసీ చైర్మన్ గారు, మేము జేఏసీ కమిటీ ఏదైతే డిమాండ్స్, మేజర్ డిమాండ్ 5 ఉన్నాయో వాటిని ఓవరాల్ గా ప్రస్తావించాము. ఏది డిఏ ఒకటి, తర్వాత పిఆర్సీ, దాంతో పాటుగా పెండింగ్ బిల్స్, హెల్త్ కార్డ్స్, సిపిఎస్ అని చెప్తూ మిగతావి మా సంఘానికి సంబంధించిన టీజీఓస్ కి సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి ప్రస్తావించాము. వాటిపైన సీఎం గారు అడిగాం కూడా, జేఏసీ నుంచి ప్రతినిధులందరికీ, జేఏసీ చైర్మన్ గారితో కలిసి వస్తాం మేము ఒకసారి ఇవ్వమంటే నెక్స్ట్ మంత్ లో ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా ఇవి మేము చెప్పిన దాని మీద రెస్పాండ్ అవుతూ డిఏలు ఆల్రెడీ 2 ఇచ్చాము గవర్నమెంట్ వచ్చాక, 1 ఇస్తామన్నాము. అది కొద్దిగా అసెంబ్లీ అని చెప్పి అడిగారు. జనవరి 1 రోజు మీ అందరూ వచ్చారు కదా జేఏసీ నుంచి, ఆ రోజు చెప్పాను. అది ఇప్పుడే మాట్లాడి మీటింగ్ అయిపోయేలోపు జీవో తెప్పిస్తాము, ఆ 1 ఇస్తున్నాము. కానీ ఇంకా మిగతా 5 డిఏలు ఏవైతే ఉన్నాయో ఈ 5 డిఏల్లో ఇంకా 4 డిఏలు ఇమీడియట్ గా ఇవ్వాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తో లింక్ ఉన్నా అది కూడా పెండింగ్ ఉన్నట్టు 5 డిఏలు. అది 1/1/2024 నుంచి పిఆర్సీలో కలవాలి. అది కూడా అడిగాం ఈ రోజు. పిఆర్సీ ఇంతకుముందు ఐఆర్ పోయిన గవర్నమెంటే డిక్లేర్ చేసింది. పిఆర్సీ కూడా అంటే ఏప్రిల్ తర్వాత ఫైనాన్షియల్ గా కొంత కుదుటపడే అవకాశం ఉంది, కంపల్సరీ 2026 లో చూద్దాం అన్నట్టుగా పిఆర్సీ చెప్పారు. పెండింగ్ బిల్స్ కూడా మేము జేఏసీ నుంచి మా చైర్మన్ గారు మేము ఇచ్చిన దాని మీద ఆల్రెడీ 700 కోట్లు ఇస్తారు, 1500 కోట్లు ఇవ్వమని మా జగదీష్ అని చెప్పాడు. 2-3 సార్లు అడిగాడు. మొన్న జనవరి 1 రోజు అడిగినప్పుడు కూడా ఇవాళ మీటింగ్ లో జగదీశ్వరరావు గారు లేనట్టున్నారు కదా మీ కార్యక్రమం. ఈ రోజు ఓన్లీ గెస్టెడ్ ఆఫీసర్స్, ఓన్లీ గెస్టెడ్ ఆఫీసర్. మొన్న జనవరి 1 పోయినప్పుడు జేఏసీ తరఫునే పోయాము. ఆ రోజు ఏమి అడగొద్దంటే కూడా జగదీష్ అని అడిగాడు, అన్న అట్లా కాదు ఇబ్బంది అవుతుంది, డిఏ ఒకటి ఆల్రెడీ ఇవ్వాలా, పెండింగ్ బిల్స్ అని అడిగితే ఆ రోజు మనం మాట్లాడదాము, త్వరలో మీటింగ్ పెడదామన్నారు. ఈ రోజు కొంచెం క్లారిటీ ఇచ్చారు, లైవ్ స్ట్రీమింగ్ ఉంది కాబట్టి క్లారిటీ ఇచ్చారు. ఏమనంటే 700 కోట్లు కూడా మీరు అడిగినట్టుగా 1500 కోట్లు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఏప్రిల్ తర్వాత. ఈ పెన్షన్స్ సమస్యలు కూడా నేను చెప్పాను. మాకు వాట్సాప్ లో నన్ను మా జగదీశాన్ని ఇద్దరిని వాట్సాప్ లో అయితే ఒక రకంగా చేతబడి చేస్తున్నారు, రుద్ర పూజ కూడా జరుగుతున్నాయి అన్న, గవర్నమెంట్ కి మేము కొల్లుడేమి అంటున్నారు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే దాని కూడా క్లారిటీ ఇచ్చారు. కొల్లుడుగా కానీ మీరు మేము సపరేట్ కాదు, కలిసే ఉంటాము, మీరే గవర్నమెంట్ అంటే మీరే అన్నట్టుగా చెప్తూ, అది కూడా హెల్త్ కార్డ్స్ విషయం కూడా ఇన్సూరెన్స్ కొత్తది నాకు పూర్తి క్లారిటీ లేదు. ఆ 1 crore చేంజ్ పర్ పర్సన్ కొన్నది, అది మళ్ళీ మీతో పాటు సిఎస్ గారు కూర్చొని 1 week అటు పండగలు ఇమీడియట్ కూర్చొని మాట్లాడతారు. అది కూడా క్లియర్ చేయాలని ఉంది మాకు. పెన్షన్ సంబంధించి కూడా మీరు చెప్పే సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయని మాకంటే ముందుగానే సీఎం గారే చెప్పారు. వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ డబ్బులే మీరు దాచుకున్నాయి, ఇవన్నీ ఇవ్వాలి, వాటి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సాధ్యమైనంత వరకు. కొద్దిగా ఉపయోగపడుతుందంటే నేను చెప్పాను క్లియర్ గా, మేము పూర్తిగా ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నమాట. దాని మీద కొంత అటు ఇటుగా మాట్లాడుకుంటున్నారు. కొన్ని మా సంఘానికి సంబంధించిన బిల్డింగ్లు అడిగినప్పుడు ఈ జిల్లాల బైఫర్కేషన్ అని చెప్పారు.
చెప్పినప్పుడు ఇవి కూడా చెప్పాము. మేము అందరం ఒకసారి జేఏసీ నుంచి వస్తామన్నా, ఇది సింగిల్ సంఘం కాబట్టి మా దాని వరకే మేము అడుగుతున్నామంటే దాని గురించి కూడా కొంత ప్రస్తావించారు. వీటితో పాటుగా సిపిఎస్ గురించి కూడా అయితే సిపిఎస్ దాని మీద అయితే సీఎం గారు ఏం ప్రస్తావన తేలేదు. ఈ నాలుగింటి మీద అయితే క్లారిటీగా చెప్పారు. డిఏది ఎట్లా, పిఆర్సీ ఎట్లా, పెండింగ్ బిల్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత కాస్త అని చెప్పారు. వాటితో పాటుగా ఉద్యోగ సంఘాల పైన, ఉద్యోగుల పైన మీరు లేకుండా మేము లేము, 15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, రెగ్యులర్ గా ఉన్నవాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు, మీతోటే నడుస్తుంది, మీరే చేసేది, ట్యాక్స్ గీక్స్ అన్ని కలెక్ట్ చేయాలి, కొంత మిస్యూజ్ అవుతుంది, కొంత పొలిటికల్ స్పీచ్ కూడా వచ్చినట్టుంది. అది ఏదేమంటే మా జేఏసీ నుంచి మళ్ళీ 1 month లో పిలుస్తున్నారు, పండగలాగానే పిలుస్తున్నారు. కలిసినప్పుడు అందరం కలిసిపోయి మళ్ళీ ఒక డిఏ వల్ల వచ్చింది అయితే ఏం లేదు, కానీ కొంత ఉపశమనం కొంత సీఎం గారి దృష్టిలో ఉంది, ప్రయత్నం చేస్తానని తెలుసుకున్నాం. హెల్త్ కార్డ్స్ కూడా ఇది పూర్తిగా అయితే నాకైతే అవగాహన లేదు 1 crore ఇన్సూరెన్స్ అనేది. మన సెక్రటరీ కాలరీస్ ఏమో అనుకున్నాం డిప్యూటీ సీఎం గారు చెప్పినప్పుడు, ఇప్పుడు సీఎం గారు చెప్పారు కాబట్టి దాని మీద కూడా మొడాలిటీస్ ఎట్లున్నాయి అనేది ఒకసారి చూసిన తర్వాత తెలుస్తుంది. అది మేము జేఏసీ నుంచి అది యాక్సెప్ట్ చేయలేదు. మా చైర్మన్ గారు, కమిటీ సభ్యులు అంతా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, అన్ని పెద్ద పెద్ద సంఘాలు, పెన్షన్ సంఘాలు ఉన్నాయి, కలిసి మాట్లాడిన తర్వాతనే దాని మీద స్పందిస్తామన్నా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒకటి డిఏ అయితే వచ్చింది. ఫస్ట్ మనం టీఎన్జిఓ అధ్యక్షులు, అదేవిధంగా జేఏసీ కన్వీనర్ మారం జగదీశ్వర్ గారితో కూడా మాట్లాడదాం. జగదీశ్వర్ గారు, ఒకటి రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఒకటి, రెండోది మిగతా ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగుల సమస్యలు. సో ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు జూన్ 14వ తేదీన వాళ్ళు 6 నెలల తర్వాత ఇస్తామన్నారు, డిసెంబర్ 14ని ఇవ్వాల్సింది 1 నెల ఆలస్యంగా ఇచ్చారు. ఇప్పుడు జనవరి అయితే మళ్ళీ ఇంకో డిఏ వస్తుంది, 6 డిఏలు అవుతాయి. సో డిఏలకు సంబంధించిన పోరాటమేనా అని ఇప్పుడు నేను చూశాను. ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి అనౌన్స్ తర్వాత చాలా వాట్సాప్ గ్రూపులు ఏంటంటే ఈ డిఏ సాధిస్తేనే గొప్పనా, డిఏ సాధిస్తేనే పాలాభిషేకాలు చేస్తారు, ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు దానికి? అన్మ్యూట్ చేయండి. మైక్ వస్తలేదు, మైక్ ఆఫ్ ఉంది. అందరికి నమస్కారాలు. అక్కడ ఉన్న వాళ్ళకి, భరత్ గారికి వస్తుందా? నేను వస్తుందా? ఓకే ఓకే అన్న. నమస్తే అందరికి. యాక్చువల్ గా ఇలా ఇచ్చిన డిఏ మనం 4 నెలలు అప్పుడు ఉన్నప్పుడు 2 డిఏలు ఇవ్వమని చెప్పాం. 4 నెలల తర్వాత ఇస్తామని చెప్పి 6 నెలలకు జీవో ఇచ్చారు. అసలు డిసెంబర్ 12కి ఇవ్వాల్సింది. మొన్న మేము జేఏసీ వాళ్ళకి కలిసి అందరం కలిసినప్పుడు మేము మాట్లాడినాం. అలాగే శేషాద్రి గారు కూడా నిన్న నేను ఫోన్ చేసిన. ఆల్రెడీ ఈ రోజు శేషాద్రి గారు కూడా పోయింది సీఎం గారి దగ్గర సంతకం పెట్టుకుని, అంటే ఆ రోజు టీజీఓ డైరీకి రావడం జరిగింది. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు వాస్తవానికి ఈ డైరీ కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసేది. యాక్చువల్ గా అంటే ఏలూరు శ్రీనివాసరావు పోవడం వల్ల అందరం వస్తాం కావచ్చని అనుకున్నారు. నాకు అక్కడ ఉన్న మన సార్ కూడా, మన సీఎం గారి సలహాదారుడు వేమ నరేంద్ర గారు మాట్లాడారు, మీరు కూడా రాండి అంటే, అన్న మాకు ఐడియా లేకుండే, వాస్తవానికి మనం మీ అందరిని పిలవాలన్న ఉద్దేశంతో ఉన్నాం. వాస్తవానికి చెప్పడం, ఇలా డిఏ అక్కడే సంతకం పెట్టి అప్పుడు రావడం, ప్రస్తావించిన మాట వాస్తవం, ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదైనా కానీ ఒక డిఏ ఇచ్చిన వాస్తవానికి సంతోషమే, కానీ ఇంకా మళ్ళీ ఒక డిఏ ఇచ్చింది, మళ్ళీ ఈ నెల ఒక డిఏ వస్తుంది, మళ్ళీ 5 డిఏలు ఎప్పుడు పెండింగ్ గా ఉంటుంది. మరి మిగతా డిఏలు కూడా పిఆర్సీ కమిటీ తెప్పించుకోవాలి, అలా మెర్జ్ చేసి పిఆర్సీలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి దీనికే భారం అంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇన్సూరెన్స్ మాట ఇంతకుముందు చెప్పారు, అసలు ఇన్సూరెన్స్ మాకు ఊతలేదు, మేము అడగలేదు, వాళ్ళు అడగలేదు. ఆ ఇన్సూరెన్స్ మాకున్నది కాదు. యాక్చువల్ సింగరేణి ఎంప్లాయీస్ కు మాట్లాడిన మాటలు మరి ప్రమాద ఇన్సూరెన్స్ యాక్చువల్ గా మాకు ఐడియా లేదు. అది ప్రమాద ఇన్సూరెన్స్ మాకు ఐడియా లేదు. వాస్తవానికి అది చెప్పిన మాట మేము కూడా స్టన్ అయినాం. ఏదైనా ఇస్తే మంచిదే, కానీ మనం హెల్త్ కార్డు కూడా అడిగినాం. మనం జనవరి 1st కలిసినప్పుడు హెల్త్ కార్డు కూడా త్వరలో ఇస్తా అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిండు. దాన్ని కూడా ఆల్రెడీ కొన్ని మీటింగ్లు కూడా పెట్టారు. మరి అలా దాన్ని కూడా మరి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఏదేమైనా మంచి పరిణామం. కానీ ముఖ్యమంత్రి గారిని మనం ఒకటే కోరుతున్నాం, మనం జేఏసీ పిలిచి మీరు ట్రీట్మెంట్ కూడా ప్రకటించేసి త్వరలోనే పిఆర్సీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే రెండు సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. 1/7/2023 నుంచి జూలై నుంచి రావాలి వాస్తవానికి. కానీ ప్రతిసారి పిఆర్సీ 2 years ఆలస్యం అన్నది కామన్ కదా, ఏ గవర్నమెంట్ అయినా. 10 సార్లు అవుతుంది, కానీ ఈసారి ఏం చేసినామంటే పాత ప్రభుత్వాలు 10 సార్లు ఆలస్యం అవుతుంది కాబట్టి మాకు తొందరనే ఐఆర్ ప్రకటిస్తే తొందరగా ఇంప్లిమెంట్ అయితే మేము బాగా ముందు చూపు పోయినాం.
కానీ ఐఆర్ ప్రకటించినా కూడా ఇన్ని రోజులు రాకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి కొన్నమానక రాయితే ఉన్ననానికి ఓడిపోయినట్టు అసలు ఇక డిఎల్ఏ రాని పరిస్థితుల్లో పిఆర్సీ అడిగే పరిస్థితి ఎక్కడ ఉన్నది మా బతుకులకు? మా ప్రభుత్వం అయితే మాకు చెప్తుంది, మంచిగా చెప్తుంది. వాస్తవానికి చెప్పినప్పుడు కనీసం దాన్ని తీర్చే బాధ్యత మరి వీళ్ళందరూ జేఏసీ అందరిని పిలిచి మాట్లాడవలసిన బాధ్యత మరి మాడేది కూడా మనం చెప్పినాం. మరి ముఖ్యమంత్రి గారు మరి ఏం ఆలోచించారో తెలియదు కానీ మరి డిఏ అయితే అది పాత రావడమే, అది కొత్తగా ఇలా మనం కోరుకున్నది కాదు. 6 నెలలకు ఇస్తామన్నదే. శేషాద్రి గారు నిన్న ఫోన్ చేసి ఇలా వాస్తవానికి అప్పుడే ఆ మీటింగ్ సందర్భంలో మాట్లాడిన మాట విన్నాం కానీ అంతకన్నా ముందే అక్కడ సంతకం పెట్టి ఇదే డైరెక్ట్ వచ్చిండు. కాబట్టి ఆ ప్రస్తావన అనేది త్వరలోనే మిగతా డిఏలు కూడా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆ డిఏలు కూడా మెర్జ్ చేసి హెల్త్ కార్డుని ఇమీడియట్లీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ కోరుతాం. ఇంతకుముందే నేను ఫోన్లో కూడా మాట్లాడిన వేమనాథ్ గారికి, సీఎం సలహాదారు గారికి ఆ త్వరలోనే మాకు 70th రోజు కలుస్తామని చెప్పారు. మరి దాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది మాకు. అంటే హెల్త్ శ్రీనివాసరావు గారు ఒకటి హెల్త్ కార్డ్ గురించి ఏమైనా వచ్చిందా మీటింగ్ లో ప్రస్తావన? అన్న హెల్త్ కార్డు రాలేదన్నది అయితే ఇన్సూరెన్స్ దే చెప్పారు. ఆ ఇన్సూరెన్స్ మాకు తెలియదని ఇప్పుడు జగ్గన్న చెప్పినట్టే వాటి మీద మాకు ఐడియా లేదు అని చెప్పడం వల్ల మిమ్మల్ని పిలిపిస్తారు, సిఎస్ గారు పిలిపించి మాట్లాడతారని చెప్పారు. ఓకే ఓకే, మనం మాట్లాడదాం. మనతో పాటు విఠల్ గారు ఉన్నారు, టిఎస్పిసి మాజీ మెంబర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సదానంద గౌడ్ గారు కూడా. విఠల్ గారు గుడ్ ఈవినింగ్ భరత్ అన్న. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఇవాళ ఏమంటారు, ఒక డిఏ అనౌన్స్ చేశారు సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు జగదీష్ అన్నకి, తర్వాత శ్రీనివాస్ అన్నకి, సదానందకి అండ్ జీ న్యూస్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజానికి ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంప్లాయీ జేఏసీ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు, అంటే లైవ్ లో ఉన్నారు. జగదీశ్వర్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు. వారు ఎంతో సమయం అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పైన ఒక డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం కష్టాలు, ప్రజల కష్టాన్ని అర్థం చేసుకొని వారు ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. సంయమనం పాటిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే సంయమనం పాటిస్తున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి ఎంప్లాయీస్ కి సంబంధించి. పిఆర్సీ 2.5 సంవత్సరాలు పిఆర్సీ పెండింగ్ ఉండొచ్చు. 15,000 కోట్ల రూపాయలు ఇవాళ ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బు, అంటే జీపీఎఫ్ అమౌంట్ కానీ ఇతర సదుపాయాలు అయితే రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ అవన్నీ కూడా 15,000 crores పెండింగ్ ఉన్నాయి. అయినా ఒక హుందాగా, గౌరవంగా వాళ్ళు ప్రభుత్వానికి సమయం ఇస్తూ, వారు ఒక హుందాగా ఎలాంటి అంటే యాజిటేషన్ మూడ్కి వెళ్లకుండా తన క్యాడర్ ని కాపాడుకుంటూ ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకుని నాయకత్వం వహిస్తున్నందుకు నిజంగా వాళ్ళు అభినందన. కానీ వాళ్ళ 5 డిఏలు పెండింగ్ ఉండడం అనేది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి. డిఏలు ప్రకటించగానే హర్షం ప్రకటించడం అనేది, అది హర్షం ప్రకటించాల్సిన అవసరం కూడా లేని హక్కు అది. ఎందుకంటే రొటీన్ గా యాజ్ ఇట్ ఈజ్ గా ఉద్యోగులకు రావాల్సినటువంటి రొటీన్ ప్రాసెస్ లో రావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1-2 months లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసే రొటీన్ కాన్స్టిట్యూషనల్ రైట్ గా తీసుకోవచ్చు. అది సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలు చెప్పింది. ఇది ఉద్యోగుల హక్కు. ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంటది కాబట్టి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి, ధరలు పెరుగుతాయి కాబట్టి, పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇది రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది. ఎందుకంటే ఉద్యోగులు పని చేయించుకుంటారు మీరు కాబట్టి, వాళ్ళ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఖర్చులు సహజంగా ఎట్లా పడతాయి? నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, స్కూల్ ఫీజులు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి, పెట్రోల్ ఛార్జెస్ పెరుగుతాయి, లేదా రెంట్స్ పెరుగుతాయి. దానికి అనుగుణంగానే ఉద్యోగుల డిఏ పెరుగుతుంది. అది సహజంగా. అది ఆ మధ్య కాలంలో భరత్ మీకు గుర్తుండాలో, బెంగాల్లో 5 డిఏలు పెండింగ్ పెడితే ఒక ఉద్యోగి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, 5 డిఏలు ఏకకాలంలో మీరు రిలీజ్ చేయాలి, పెండింగ్ పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ కారణం చేతనో ఒక డిఏ ఇచ్చగానే మళ్ళీ ఇంకో డిఏ పెండింగ్ లో పడతా ఉంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక 4-3 పెండింగ్ ఉన్నాయి. ఇవి యాజ్ ఇట్ ఈస్ గా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. 5 డిఏలు అంటే కనీసం యావరేజ్ 3% పెట్టుకుంటే కూడా దాదాపు 15 నుంచి 16% బేసిక్ పేలో ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా పోతుంది. అంటే ఒక సగటు ఉద్యోగికి ఎంత నష్టమో ఒకసారి ఆలోచించాలి. పెన్షనర్స్ కూడా పెండింగే ఉంది ఈ 5 డిఏలు. సో నిజానికి ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం అంటే ఉద్యోగులు అందరు కలిసే ప్రభుత్వం. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా మిగతా యంత్రాంగం అంతా ఉద్యోగులు.
ఆ ఉద్యోగులను కాపాడుకుంటే తమ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల వరకు చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు అసంతృప్తిగా ఉంచుకోకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఇవాళ పరిస్థితి లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. బహుశా ఈ రోజు కూడా చెప్పినట్టున్నారు, నాకు ఖర్చు 22,000 కోట్ల రూపాయలు ఉంటే ఆదాయం 18,000 కోట్ల వస్తుందని. అంటే ఒక ధనిక రాష్ట్రం ఏమైంది, ఎక్కడ పోయింది? లక్షలాది కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది, జిఎస్టీ రూపంలో కానీ ఎక్సైజ్ రూపంలో వస్తున్న డబ్బు ఎక్కడ పోతుంది? మరి ఆ ప్రాజెక్టులు కట్టిన నీళ్లు ఉండయి. ఇదంతా దుబారా ఖర్చుగా రాష్ట్రం ఒక అత్యంత ధనికమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం వల్ల అప్లపాలై డెఫిసిట్ స్టేట్ అయి చివరికి ఉద్యోగుల జీతాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నెల జీతం మీద వస్తున్నట్టుంది, కానీ అసలు నెల నెల జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండే కదా. ఇవాళ 5 డిఎల్ పెండింగ్ పెట్టుకొని మరి ఇంత ఖర్చు చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కేవలం ఉద్యోగులే ఖర్చు కాదు. జీతభత్యాలంటే 010 సాలరీస్ కింద రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ నుంచి గ్రామంలో ఉన్నటువంటి అటెండర్ వరకు కూడా ఖర్చు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఇది. అది 25 to 30% ఎప్పుడు మించదు. అది పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఖర్చుగా చూడాలి తప్ప ఇది ఉద్యోగులకి ఇస్తున్నట్టు కాదు. సో ఒక సానుకూలమైన వాతావరణం ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. హెల్త్ కార్డ్స్ ఇప్పటి వరకు లేదు, గత ప్రభుత్వం లేదు, ఇప్పుడు లేదు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వెంటనే కొన్ని డబ్బుతో సంబంధం లేని డిమాండ్ కూడా చాలా ఉంటాయి, వాటి పరిష్కరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, సదానంద గౌడ్ గారు. సార్ ఓకే, భరత్ గారికి ప్రత్యేకంగా ఈ ప్యానెల్లో పాల్గొంటున్న ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ గారికి, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు గారికి, టీఎస్పీసీ ఎక్స్ మెంబర్ విఠలన్న గారికి అందరికి నమస్కారం. ఇది వాస్తవంగా పరిస్థితి ఏంటంటే డిఏ ఇవ్వగానే హర్షం ప్రకటించమా పాలాభిషేకం అనేది కాదు, అది చాలా పెద్ద పొరపాటు. అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఇందులో చాలా విచిత్రం ఏంటంటే 18 ఇన్స్టాల్మెంట్ ఇస్తామా, 24 ఇన్స్టాల్మెంట్ ఇస్తామా, 30 ఇన్స్టాల్మెంట్ ఇస్తామా అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఈరోజు పెండింగ్ బిల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వము చాలా డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన 2 సమావేశాలు ఎంప్లాయీస్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ చేసి సమావేశంలో డిప్యూటీ సీఎం తో పాటు చీఫ్ సెక్రటరీ గారు, వివిధ హోదాలో ఉన్న వివిధ శాఖల అధిపతులు కూడా ఐఏఎస్ అధికారులు కూర్చున్నారు. డిప్యూటీ సీఎం తో పాటు 2 మంత్రులు కూడా కూర్చున్నారు. వారే స్పష్టంగా చెప్పారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ చాలా బాధగా ఉంది, ఎవరో ఒక రిటైర్ అయిన వాళ్ళు నా కార్యాలయంకు రావడము, వెడ్డింగ్ కార్డు చూపెట్టడము, లేదా అనారోగ్య కారణాల వల్ల వాళ్ళ ఆసుపత్రి బిల్లులు చూపెట్టడము, ఇదంతా చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా సరే తప్పకుండా మీ అందరికి కూడా హెల్త్ కార్డు ఇస్తామని చెప్పారు. 3 మాసాలు అయిపోయింది, వారం రోజుల్లో ఇస్తామని చెప్పారు. వారం రోజుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అక్కడే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయండి, వెంటనే కార్డ్స్ ఇవ్వండి అని చెప్పారు. మరి ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీ దాదాపుగా మా ఎంప్లాయీస్ చేసే పక్షాన జగదీశ్వర్ గారు ఇప్పటికి నాకు తెలిసి ఒక 10 సార్లు వెళ్ళి ఉంటాడు కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా మీద, హెల్త్ కార్డ్స్ కొరకే. తప్పకుండా మీటింగ్ పెడతా, మాట్లాడతా అంటూ ఒక చిరునవ్వుతో సమాధానం చెప్తూ పంపిస్తున్నారు. ఇది చాలా విచిత్రం. మరి ఇదే విధంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. అయ్యా ఇన్సూరెన్స్ అనేది తర్వాత సంగతి. ఆ ₹1,00,00,000 రైతులకు గిట్లు ఇచ్చినట్టు 5 లక్షలు అది ముఖ్యం కాదు. మాకు హెల్త్ కార్డ్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఆ హెల్త్ కార్డ్స్ ఇమీడియట్లీ ఇవ్వాల్సిందే. ఈ రోజు ఇంకోటి డబ్బులతో ముడిపడి లేని అంశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు ఉపాధ్యాయులకు సంబంధించిన దాంట్లో సర్వీస్ రూల్స్ కొత్త జిల్లాలు ఏర్పడ్డవి, ప్రెసిడెన్షియల్ రూల్ కొత్తగా వచ్చింది. తప్పకుండా మాకు కామన్ సర్వీస్ రూల్స్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదే. ఎంప్లాయీస్ చేసే సమావేశంలో సర్వీస్ రూల్స్ ప్రభుత్వం ఇచ్చిన కోర్టు, సదానంద గౌడ్ గారు, సర్వీస్ రూల్స్ ప్రభుత్వం ఇచ్చిన కోర్టు ఉన్నాయి. ఒకసారి గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అది కోర్టు పెండింగ్ కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ నా చిన్నప్పుడు చూస్తున్నా, అది అయ్యేది లేదు, పోయేది లేదు. అధికారులు ఈ రకమైన తప్పుదో పట్టిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత 317 కింద మమ్మల్ని అందరూ పంపామా లేదా? టీచర్లు వేరు జిల్లాకి ఎందుకు పంపారు? యాక్ట్ వచ్చినట్టు పంపారు. మాకు అవకాశం ఉంది. ఇప్పుడు తప్పు చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఈ రోజు వరకు కూడా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మొన్న డిప్యూటీ సీఎం జరిగిన సమావేశంలో 3 మాసాల క్రితం ప్రస్తావన జరిగింది. ఈ రోజు వరకు కూడా మా విద్యాశాఖ కార్యదర్శి ఉపాధ్యాయ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయలే.
మా ఉపాధ్యాయ సంఘాలకు జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ పునరుద్ధరించబడింది. కానీ ఈ రోజు వరకు ఒకవేళ ఇంతవరకు ఒక మీటింగ్ అయిందా చెప్పండి? మీటింగ్ కాలే, ఏదో ఒక మాటలు చెప్తూ ముందుకు వెళ్తున్న సందర్భం ఇది. మరి అదే కోణంలో ఈ రోజు సందర్భం లేని అంశాలు చాలా ఉన్నాయి ఇందులో. అన్ని ఆర్థికంతో ముడిపడి ఉన్న సందర్భంలో పిఆర్సీ అనేది ఇష్టమున్నా లేకున్నా ప్రభుత్వం ఇవ్వవలసిందే. ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతూ నా పైన 227 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్తున్నారు. అయ్యా, అందులో వచ్చేది ఎమ్మెల్యేలకు వస్తాయి, మాకు వస్తాయి, అందరికి వస్తాయి ఆ డబ్బులు. అటెండర్ మొదలుకొని అందరికీ అందులో వేతనలు వచ్చేదే, అందరికి రావాల్సిన డబ్బులే అవి. మాకు ఉద్యోగుల మీద దయచేసి మమ్మల్ని అనకండి. అందరం తీసుకుంటున్నాం, అందరం పని చేస్తున్నాం, తప్పదు. 1000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసిన మీరే మాట్లాడే సందర్భంలో జీతభత్యాల కొరకు ఎన్ని కోట్ల అప్పు తెచ్చారా, ఎక్కడి మాకు సంబంధం లేని అంశం అని. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపడుతుంది. వాటికి పెట్టుకునే డబ్బులన్నీ ఇట్లా ప్రభుత్వం రోజు రోజు లెక్క కడుతుందా ఏమన్నా? దయచేసి అవంతా పక్కకు పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెగ్యులర్ 1వ తారీఖు నాడు వేతనం వస్తుంది. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడారు, ఎందుకంటే 1వ తారీఖు నాడు ఇస్తున్న వేతనం చాలా సంతోషం అనిపించింది, రైట్. కానీ ఈ రోజున్న పరిస్థితి 700 కోట్ల రూపాయలు నెల మాకు ఇస్తున్నామన్నారు. కానీ ఏ పద్దు కింద ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఈ రోజు వరకు కూడా ఎంప్లాయీ జేఏసీకి చెప్పిన దాఖలాలు లేవు, స్పష్టంగా చెప్పిన దాఖలాలు లేవు. ఊరికనే వెళ్లి సెక్షన్లకు కనుక్కొని ఈ పద్దు కింద వచ్చింది, ఆ పద్దు కింద వచ్చింది మేము మాట్లాడుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. ఎంప్లాయీ చేసి ఏ పద్దు కింద ఇవ్వమంటుందో ఈ రోజు గత మాసంలో మేము సరెండర్స్ ఇవ్వమని కోరున్నాం. మా ఎంప్లాయీ చైర్మన్ గారు మెసేజ్ పెట్టున్నారు, మరి ఇవ్వలేదే. ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా జీపీఎఫ్ ఇస్తారు, ఇంకేదో ఇచ్చామంటే ఈ రోజు పెన్షనర్లకు అదనంగా 800 కోట్ల రూపాయలు ఇవ్వండి అన్నాం. ఆ 800 కోట్ల రూపాయలు ఇచ్చినా పెన్షన్లకు సంబంధించిన ఈ తేలవు, కమిటేషన్ గానీ, గ్రాడ్యుటీ గానీ, జీపీఎఫ్ గానీ, జిఐఎస్ గానీ, ఏపీ టీఎస్జిఎల్ఐ గానీ, అందులో నుంచి 42 మంది ఇప్పుడు చనిపోయారు. మీరు గమనిస్తున్నారు, చూస్తున్నారు కదా. మరి ఎక్కడ కూడా మంత్రులు, అధికారులు చాలా సానుకూలంగా, హృదయ విదారకంగా బాధపడుతున్నట్టు మా ముందు మాట్లాడుతున్న మాట వాస్తవం. కానీ ఆచరణలో ఎక్కడుందో చెప్పండి, ఎడ కనపడుతుంది చూపెట్టండి. ఈ రోజు అక్కడక్కడ నుంచి వస్తున్న వాళ్ళు మేము ఫైనాన్స్ సెక్రటరీ గారికి పోయి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులున్న వాళ్ళని పేరు చెప్తే కూడా ఈ రోజు ఒక్కరికి ఇద్దరు దాఖలాలు లేవు. మరి అదేవిధంగా మా జగదీశ్వరన్న గారి, శ్రీనివాసరావు గారి ఏది కూడా చెప్పట్లేదే. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కూడా ఇవ్వట్లేదు. గతంలో రామకృష్ణరావు గారు ఉన్న సందర్భంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్న వాళ్ళ టోకన్ కూడా కొన్ని ఇచ్చిన సందర్భం ఉంది. మరి 700 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అనేది ఎంప్లాయీస్ జేఏసీకి స్పష్టత లేదు. అదేవిధంగా 800 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వమంటే ఆ అదనం కూడా రిటైర్డ్ వాళ్ళకి ఇచ్చినట్లయితే బాగుంటుందని మా అభిప్రాయం. అది కూడా సరిపోదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ గారు, మా సెక్రటరీ జనరల్ గారు, మా కమిటీ మొత్తం కూడా చాలా సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న మాట వాస్తవం. ఓపిక వహిస్తున్నది, సహనంతో ఉన్నది. ఉద్యమం చేయడము చేసిన సందర్భంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. కింద మీరు ఎంతకు మాట్లాడుకున్నారు, ఏం చేసుకున్నారు, ఏమైంది అని రకరకాలు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు మీరు అందరూ. కానీ ఉన్న పరిస్థితులు మీరంతా గమనిస్తూనే ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము జీతభత్యాలకు ఇచ్చే పైసల్ని దయచేసి లెక్కగట్టకండి. మాకు ఇచ్చే డబ్బులని సానుకూల దృక్పథంతో, మానవతా దృక్పథంతో ఇవ్వండి. ఆ కోణంలో పరిశీలించమని కోరుతున్నాం. అదేవిధంగా ఆర్థిక అంశాలు లేనివైనా కానీ దయచేసి వాటిని పరిశీలించండి. చాలా డిపార్ట్మెంట్ చాలా సమస్యలు ఉన్నాయి. అధికారులు, ఏ అధికారి కూడా మీరు అనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుగా అధికారుల తీరు లేదు. ఎక్కడ కూడా వారు మాట్లాడే సందర్భంలో చూద్దామంటున్నారు తప్ప ఏది కూడా ముందుకు వెళ్తున్న సందర్భం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో మాకు కూడా ఓపిక, సహనం ఎంతవరకు ఉంటుంది దయచేసి మీరు చెప్పండి. మరి ఈ పరిస్థితిలో మా చైర్మన్ గారు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఏది జరిగిన ఉద్యమం మనం వెళ్లే సందర్భంలో అన్నిటికీ ఆలోచించి ఆచిచూచి అడుగు వేయాలనే పరిస్థితిలో వారు చెప్తున్నారు. ఆయన మాట మేము వింటూ ముందుకు వెళ్తున్నాం. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ పిఆర్సీ వెంటనే ఇవ్వండి. హెల్త్ కార్డ్స్ జనవరి 1 నుంచి మేము అనుకున్నాం. ఇప్పటి వరకు సమావేశం కాలేదే. ఏదో ఇన్సూరెన్స్ వద్ద మాట్లాడినాం, ఇంకో ఇన్సూరెన్స్ మాట్లాడినాం, ఇవన్నీ కాదండి. రాష్ట్ర ప్రభుత్వం మేము డబ్బులు చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నామా లేదా? మా వాటా మేము ఇస్తాము, తీసుకోండి దయచేసి ప్లీజ్. మా డబ్బులు తీసుకోండి, మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వండి. అందులో ఏమన్నా ఇబ్బందులున్నా, సీలింగ్ ఉన్నా, ఇంకేదన్నా ఇబ్బంది ఉంటే తప్పకుండా వాటి గురించి మరొకసారి ఆలోచించుకుందాం. ముందైతే కార్డ్స్ ఇవ్వని వేడుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఓకే 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 జగదీశ్వర్ గారు చెప్పండి.
జగదీశ్వర్ గారు, హెల్త్ కార్డ్స్ ఎందుకు డిలే అవుతుంది? హెల్త్ కార్డ్స్ జూన్ 11వ తేదీ 14వ తేదీ అనౌన్స్ చేశారు. దాదాపు 6 నెలలు అవుతుంది. సో ఈ పార్టీ ఇప్పుడు చాలా మంది చనిపోయారు కూడా హెల్త్ కార్డ్స్, ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం హెల్త్ కార్డ్స్. ఎందుకంటే ఒక నిమ్స్ లో తప్ప ఎక్కడ జల్లట్లేదు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్లు కానీ హెల్త్ కార్డ్స్. మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడ జల్లట్లేదు. పైగా సరే సొంతంగా డబ్బులు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కదా. సో హెల్త్ కార్డ్ అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూ, రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూ. ఎందుకు అది ఆలస్యం అవుతుంది? మీరు డబ్బులు ఇస్తాము, వాలంటరీగా ఉద్యోగుల సైడ్ నుంచి కూడా కంట్రిబ్యూట్ చేస్తాం అన్న తర్వాత కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని మెట్లు ఎక్కినా, ఇంత మా సాధారణ కూడా అన్న చెప్పిండు, 10 సార్లు కాదు 100 సార్లు పోయినాం. గదే చెప్పడం, ఇస్తున్నామని చెప్పడం, ఒకసారి చూస్తున్నామని చెప్పడం. ఇప్పుడు డిఏ అనేది కామన్ గా 6 నెలలకు ఇచ్చేది, 4 నెలలు అంటే 6 నెలలు ఇచ్చేది. దానికి ఎన్నిసార్లు తిరిగినాం. పొద్దున కూడా శేషాద్రి సార్ ఫోన్ చేసి సీఎం గారి దృష్టి తీసుకుపోయి సంతకం పెట్టించారని చెప్పాను. డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉంటే 10 రోజులు ఆయన దగ్గర పోయినాం. ఇక ఇది పరిస్థితి ఎట్లా ఉన్నదంటే అసలు దీన్ని పట్టించుకుంటుండే ఉద్యోగులు అంటే అందరూ చీప్ గా ఉన్నాం. వాస్తవానికి వాళ్ళే వేస్తారు, వాళ్ళే పిచ్చోళ్ళు లెక్క తిరుగుతారు. గంటలకు కూర్చోవడం, ఒక మంత్రి దగ్గర పోతే గంటల కూర్చోవడం, ఫోన్ లావటపోవడం, ఎన్నిసార్లు చేస్తారు. ఇప్పుడు మన విధంగా చెప్తున్నా అది బాధాకరమైన విషయమే. ఇక దానికి మేము చెప్పుకుంటే, ఎందుకంటే మా ఉద్యోగులలో ఒక భయం ఏర్పడుతుంది. ఎంత ఓపిక పడుతున్నాం, ఓపిక పట్టుకున్నాం. 6 నెలలు ఇచ్చేది కదా, డిసెంబర్ 12 డేట్ పెట్టారు. ఎందుకు డేట్ పెట్టవలసి వచ్చింది? ఆ డేట్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలి కదా. ఇవాళ 1,00,000 మంది తిట్లు, ఇంతకుముందు ఫోన్లు చేసుకుంటూ ఇక పాలాభిషేకం చేయండి, పుష్పాభిషేకం చేయండి, ఇష్టం ఉన్న అమ్ముడు వేరని తిట్టడం మమ్మల్ని అయితే నిజంగా చెప్తున్నా. నేను ఫోన్ లావాడితే తిట్టలేదు, కనీసం వీళ్ళు ఫోన్ లావట్టారు, చెప్పరు. అసలు మనం 6 నెలల పీరియడ్ ఎందుకు పెట్టిన? వాళ్ళ మాటకు వాళ్ళకే వాల్యూ లేకపోతే ఇలా సెక్రటరియట్ లో 12.5 కోటా ఉన్నది. ఇది వాళ్ళు దాన్ని ఊసేయలేదు, ఇస్తారు మర్చిపోతారు. మనం కూర్చుండి మాట్లాడుతుండాలి. ఎన్ని రోజులు మాట్లాడతాం, ఎన్నిసార్లు మెట్లు ఎక్కుతాం. ఇంతకుముందు హెల్త్ కార్డు గురించి ఆ చిన్న వస్తుంది, మళ్ళీ చిన్న వస్తుంది, మీటింగ్ పెడుతున్నాం. వాళ్ళను మన ఆరోగ్యశ్రీగా మేము పోయినాం. అన్ని మాట్లాడుతూ చేయడానికి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పాం కదా, దానికి స్పష్టత లేదు. సీఎం గారు దృష్టికి తీసుకోపోరో నాకు తెలియదు. మంత్రుల దగ్గర సార్ ఎన్నిసార్లు కూర్చున్నా ఇక మా పరిస్థితి ఎట్లా అవుతుందంటే అందరు జనాల దగ్గర మేమేదో ఫైరోకోన్ లెక్క అయిపోతుంది మా బతుకులు. నాకు పర్సనల్ గా అయితే నేను ఫైరోకోను, ఎవరి దగ్గరికి పోను. అటువంటిది నా ఉద్యోగుల కొరకు పోతుంటే గంటలు కూర్చుని పెట్టి ఇబ్బందికరం అయితే, ఒక్కసారి ఒక మంత్రి దగ్గర పోయి మళ్ళీ 2 రోజులు పోవాలంటే మరి ఎంత కష్టమవుతుంది. ఆ పిఏ అయితే ఆ పిఏ లావట్టాడు ఫోను, మెల్ల దొరకబట్టుకొని పోవాలి. పోయినాక గంటలు కూర్చుంటాడు, ఎప్పుడు రివ్యూల మీటింగ్లే. మరి అధికారులు వస్తుంటారు పోతుంటారు. ఇది మన ఇంపార్టెన్స్ కాదా? 2.5 సంవత్సరాలు అయినా ఇంకా పీఆర్సీ ఇస్తామని ఊసే లేదు, హెల్త్ కార్డు విషయమే లేదు. ఎన్నో సమస్యలు చెప్పడానికి నిజంగా చెప్తున్నా. ఎంత ఓపిక పడుతున్నావు అంటే మా అంత ఓపిక పట్టుడు దునియాలో ఉండడు. అంతకుముందు గతంలో రెండు డిఏలు ఆగితేనే సమ్మెకు పిలిపించేది. మరి ఏమనంటే ఏం చేసుకోపోరు అంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలా రాష్ట్రపతి ఉద్యోగులం ఎట్లా ఉన్నాం, మీకు ఎంత సహకరిస్తున్నాం, ఇంకెన్ని రోజులు ఇస్తారు, వేల కోట్లు డ్యూ ఉంటే ఇలా నిజంగా చెప్తున్నా. ఆ మంత్రుల దగ్గర మా దగ్గరకు వచ్చేసి ఇలా హెల్త్ ప్రాబ్లం ఉందని, పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పేసి హార్ట్ ఆపరేషన్ అన్నాను, దండం పెడతా అని చెప్పినాం. ఎన్ని చెప్పినా కొన్ని ఎన్ని కొట్టినా ఎన్ని అవుతాయి? 13,000 కోట్లు ఇంకా డ్యూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితి ఎన్ని రోజులకి చేస్తారు? చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఏం మాట్లాడినా మళ్ళీ ఏదో ఉంటారు, మాట్లాడకపోతే మా వాళ్ళు తిడతారు. ఇది మా పరిస్థితి. 2కి 7 రేవడి లెక్క ఉన్నది మా బతుకు. అడగత్తల పొగ చెక్క లెక్క మా బతుకున్నది. వాస్తవానికి ఇలా మీటింగ్ పెట్టిండ్రు, టీజీ సంఘం డైరీ నాకు చేసి మంచిదే. మరి జేసీ నాయకుల పిలవడానికి ఏం రోగాన్ని ఇలా గురించి మాట్లాడితే బాగుంటుండే కదా. ఇలా టీజీ డైరీలో అన్ని చెప్పాయి, అన్ని రకాలుగా ఇలా ఆ విభజన ఈ విభజన మాట్లాడుకుంటూ ఇలా ఒక ఏలూరు శ్రీనివాసరావు చెప్తేనే ఇలా ఒక డిఏ ఇచ్చినట్టు మళ్ళీ ఆయన మాట్లాడుతుంటే, రేపు ఉద్యోగాల జేఏసీలో ఎటువంటి ప్రభావితం మా దానిలో మాకు చిచ్చు పెట్టే రోజులు వస్తున్నాయి కదా. ఇలా జేఏసీ కోరింది, అది 6 నెలలకు ఇచ్చేది, 6 నెలలకు ఇచ్చే లేట్ అయిందని చెప్పవలసిన బాధ్యత ఉన్నది. డిసెంబర్లో ఇవ్వాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉద్యోగం ఉన్నాం. ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి ఏమన్నంటే గట్టిగా మాట్లాడకూడదు, మాట్లాడితే కోపం. ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తాం? మేము ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినాం. లెటర్లు ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి ముంగట కూర్చోవాలి. ముఖ్యమంత్రి గారికి ఒక టైం ఇవ్వండి అని మస్తాలు లెటర్ ఇచ్చినాం. మా డైరీ ఇనాగ్రేషన్ కూడా వేస్తుంది, జేఏసీ కూడా అలా మీటింగ్ పెడతా అని చెప్పాం.
ఇలా మాట్లాడుతూనేమో రాండి ఇప్పుడు రాండి అని చెప్తుంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. అసలు మమ్మల్ని మట్టించుకున్న మా నాదులే లేడు వాస్తవానికి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరి దగ్గరికి పోయినా వట్టి మాటలు చెప్పుడు, ఇసిపెట్టుడు, మర్చిపోవుడు. అసలు మమ్మల్ని గుర్తులో ఒక మంచి ఉండాలి కదా. కట్ అయ్యారా ఇవాళ తెలంగాణ గెస్టెడ్ అందరు కట్ అవుతారు కదా, జేఏసీ వాళ్ళు అంటారు కదా. తెలంగాణ ఉద్యోగ సంఘ మీటింగ్ లో నువ్వు మాట్లాడుతుంటే జేఏసీ వాళ్ళు అందరూ కట్ అవుతుంటారు కదా. ఆయన చెప్పిన ఇప్పుడు మీటింగ్ లో పోతుంటే ఓ జేఏసీ పిలిచి చెప్పేది ఉండే కదా, కట్ అవుతుంటారు ఆల్రెడీ. మాకు కూడా ప్రెషర్ ఉంటది కదా. మీకు చెప్పలేదా, ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదా? చెప్పలేదు వాళ్ళు ఏదో కోరుకోగానే ఇచ్చినట్టున్నారు. నేను మాట్లాడితే మీ జనరల్ సెక్రటరీ కదా, మేము ఇచ్చినా నాకు చెప్పిండ్రు. ఆ జనరల్ సెక్రటరీ టీజీఓ అసోసియేషన్ నుంచి వాళ్ళు అడిగారు కదా. టీజీఓకు టీఎన్జిఓస్ కు జేఏసీకి తేడా తెలియకపోతే ఇట్లా మళ్ళా అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వాళ్ళు పోవడం నాకు తప్పేం లేదు, మీరు ఇవ్వండి, టైం ఇవ్వండి. కానీ అక్కడ అందరికి వస్తుంటే మా జేఏసీ మమ్మల్ని అడుగుతుంటది కదా, మీకు ఇంత కష్టపడి 100 సార్లు కదా. మీరున్నా లేకుండా డిఏ ఇవ్వడం అయితే సంతోషమే కదా. మీరున్నా లేకుండా ఇవ్వడం సంతోషమే అనేది రావాల్సిన డిఏ అది ఎప్పుడో రావాల్సింది కదా. డిసెంబర్ 12 నాడు టైం అయిపోయింది, ఆ రోజు రావాల్సిన డిఏ. అదే మేము అడగాల్సిన అవసరం లేదు, మీరే జీవోలో పొందుపరిచేది కదా. నేను ఎన్నిసార్లు 100 సార్లు పోయినా, పొద్దున్నే ఫోన్ చేసిన. ఇలా శేషాద్రి గారికి ఫోన్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఉప ముఖ్యమంత్రి గారికి అలా ఓఐకి ఫోన్ చేసి ఆల్రెడీ సంతకం అయింది అంటే మేమే పర్సూ చేయాలి, మేమే చేయవలసింది. వాళ్ళకు జీవోలో ఇచ్చిన దానికి కూడా వాళ్ళు దాన్ని పట్టింపు లేదు. ఇలా సంఘాలుగా ఇట్లా మమ్మల్ని విభజన చేస్తే బాగుంటది కదా. ఓకే, శ్రీనివాసరావు గారు భర్తన్న శ్రీనివాసరావు గారు, జగదీశ్వర్ గారు హట్ అయినట్టున్నారు. వాళ్ళని కూడా కరెక్టే, జేఏసీ వాళ్ళు పిలిస్తే బాగుంటుండే కదా. అందరితో మాట్లాడడానికి ఒక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. ఇబ్బంది లేదు, అదే అలాంటిది ఏం లేదు. ప్రభుత్వం అన్న మాట మీద ఉండాలని కోరుతున్నాం. హెల్త్ కార్డ్స్ ఇవ్వమని కోరుతున్నాం. ఆయన ఇంతకెళ్ళి ఇస్తే మేము డబ్బులు ఇస్తున్నాం. ఆయన గొప్పగా ఏమో ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తా కాదు. ఎవరు అడిగినా ఇన్సూరెన్స్ మాది, మా హెల్త్ కార్డ్స్ ఇవ్వకుండా కొత్త డ్రామా చేస్తున్నారు ఇన్సూరెన్స్ అని. ఓకే, ఒక కాలర్ ఉన్నారు కూడా మనతో మాట్లాడడానికి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి చాలాసేపటి నుంచి లైన్ లో ఉన్నారు రాజు మల్లేష్ గారు. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే మల్లేష్ గారు. నమస్కారం అండి. భరత్ గారు నమస్కారం సార్. భరత్ గారికి, సదానంద సార్, నేను రాజమల్లేష్ సార్, సదానంద సార్ కు మరియు శ్రీనివాసరావు సార్ అందరికి హలో చెప్పండి. హలో మేడం, చెప్పండి రాజమల్లేష్ గారు. సార్ ఇది ఇప్పుడు విఠల్ సార్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే మూడు డిఏలు పెండింగ్ ఉంటే పశ్చిమ బెంగాల్లో ఒక ఉద్యోగి. హలో మాట్లాడండి వింటున్నారు. విఠల్ సార్ గారు మాట్లాడుతున్నారు బీజేపీ తరఫున అనుకున్నా, లేకపోతే మాజీ ఉద్యోగ సంఘాలు కదా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో డిఏ పెండింగ్ ఉంటే ఒక ఉద్యోగి సుప్రీంకోర్టుకి వెళ్ళిండని, ఉద్యోగి పోవాల్సినటువంటి అవసరం మాజీ ఉద్యోగ సంఘాలుగా మీరు కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు కదా సార్. అదే విధంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడే చూడండి, మరి శ్రీనివాసరావు సార్ మరియు జగదీశ్వర్ సార్ ఇద్దరి మధ్యనే ఒక గొడవ పెట్టిన ఒక సంఘంతో పోయి ఒక సంఘం పిలవకుండా మన ప్రభుత్వం ఎప్పుడైతే హామీ ఇచ్చిందో, హామీ ఇచ్చేటప్పుడు ఉద్యోగ సంఘాలు కావాలా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఇప్పుడు 3 డిఏలు ఇస్తామని చెప్పారు. మరి డిఏలు అంటే అప్రాప్రియేషన్ అయినటువంటి బిల్లే కదా సార్ మనది. ఇప్పుడు ఏంటంటే అప్రాప్రియేషన్ అవుతుంది బడ్జెట్ లో. ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి ఫండ్ ఎక్కడ పోతుంది? మరి ప్రతిపక్షాల యొక్క ఎమ్మెల్యేలు ఎక్కడ అడుగుతున్నా అప్రాప్రియేషన్ అవుతుంది, వెళ్తూ ఉన్నారు కదా. అదే విధంగా ఇంకొకటి మన ఉద్యోగ సంఘాలను ఏర్పాటు చేయనప్పుడు కొత్త జేఏసీని లక్ష్మీరెడ్డి గారి పేరు మీద ఒక జేఏసీని పెట్టించారు. అది అవునన్నా కాదన్నా ప్రభుత్వం పెట్టేటువంటి జేఏసీ. అదేంటంటే మన సంఘాల మనలో మధ్యన అనైక్యతను తీసుకొచ్చి, అది మనలో ఎప్పుడైతే మన తెలంగాణ ఒక సామెత ఉంటుందండి, చాట్ల తౌడు వేసి కుక్కలు కొట్లాట పెట్టినట్టుగా మనలో మనల్ని చీలికలు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్నప్పుడు మనందరూ ఐక్య ఉద్యమంగా అదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఐక్య ఉద్యమాలు చేసినట్లయితే బాగుంటది కదా అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ఇంకొకటి, మనకు అప్రాప్రియేషన్ బిల్స్ ఎక్కడ వెళ్తున్నాయి? మరి ప్రభుత్వం ఏమైనా అంటే మేము వాళ్ళు అప్పు చేసి అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు తెలియదు అప్పులు ఉన్నాయి. కానీ మేనిఫెస్టోలు ఇచ్చినప్పుడు మేము మేనిఫెస్టో ఎట్లా తయారు చేయాలో మాకు తెలుసు అనేటువంటి మేనిఫెస్టో కమిటీ మెంబర్ చెప్పారు. ఇప్పుడు తీరా వచ్చేసరికన్నా మేనిఫెస్టోలో ఏంటంటే అప్పులు అయినాయి. అప్పులు ఫస్ట్ తెలుసు కదా సార్ వీళ్ళకు. అప్పుడు డిఏలు ఎక్కడైనా మన దౌర్భాగ్యం ఏంటంటే, ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో డిఏలు ఇస్తామని చెప్పి రాసినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఎందుకు ఎలక్షన్ మేనిఫెస్టోలు
ఇంకొకటి ప్రధానం ఏంటంటే విఠల్ సార్ అన్నట్లుగా ఎక్కడైతే ఉన్నటువంటి మాజీ ఉద్యోగ సంఘాలుగా మీరు వేయండి సార్ మా గురించి పెన్షనర్ల గురించి మీరు ఒక కేసు వేయండి. అదే విధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇప్పించండి, బాగుంటుంది అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం సార్. అన్నా ఒకటి జేఏసీలో జగదీష్ అన్నకో మాకో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. జగదీష్ అన్నమాట కూడా వాస్తవమే. ఇది ఏదైనా జేఏసీ చైర్మన్ గా అన్నకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అడుగుతారు 1 DA ఏందన్నా 4 DA ఇప్పియాలా, హెల్త్ కార్డు సంగతి ఏందనేది. తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం అయినా టీఎన్జిఓస్ అయినా చైర్మన్ గా అన్నకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇక్కడ విడదీయటాలు విడిపోవటాలు ఏమి లేవు, అందరం కలిసే ఉన్నాం. కాకపోతే ఇది ఇచ్చేటప్పుడు అది ఇప్పుడు అన్నట్టుగా ఇన్సూరెన్స్ అనేది మా నోటీస్ లో లేదు. అది కూడా మొడాలిటీస్ కావాలన్నారు తప్ప అటువంటి ఏం లేదన్న. ఇన్సూరెన్స్ మీరు అడగలేదు, మీరు అడగకుండానే ప్రభుత్వం ఇస్తుంది. అది మాకు నోటీస్ లో లేదన్నా, జగన్నగర్ నోటీస్ లో లేదు, జేఏసీ కమిటీలో ఎవరికి కూడా నోటీస్ లో లేదండి. అది ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ ఇస్తే ఇబ్బంది ఏంటి? ఇప్పుడు వాళ్ళు మీరు అడగందే ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ ఇవ్వండి, 1 కోటి కాదు 5 కోట్లు ఇవ్వండి. మాకు ఎక్కడ తెలియదు. మాకుండా మేము హెల్త్ కార్డు విషయం మాట్లాడుతుంటే ఇన్సూరెన్స్ వచ్చిందని అంతకుముందు సింగరేణి ఎంప్లాయీస్ కానీ తెలుసు మాకు. వాస్తవానికి ఇన్సూరెన్స్ ఒక ఇస్తే మమ్మల్ని కూడా పిలిచి చెప్పచ్చు కదా. ఇప్పుడు జేఏసీ చైర్మన్ గా నేనున్నా, మాకు చెప్పచ్చు కదా. ఆయన సెక్రటరీ జనరల్ ఉన్నారు, ఇద్దరు కలిసి పిలిచి చెప్పచ్చు, లేకపోతే జేఏసీ పిలిచి చెప్పచ్చు కదా. డైరెక్ట్ మేమే ఇస్తున్నాం, మీరు ఎవరు కోరుకోకుండా ఇస్తున్నాం అంటే మేము కోరుకున్నాం మేమేని. ఇలా ఎంత అయితే సార్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి లేకుండా ఉప ముఖ్యమంత్రికి చెప్తుంటే ఏమైతుంటది చెప్పండి. ఇలా ముఖ్యమంత్రి గారి స్థానంలో మేమున్నాం ఉద్యోగులందరికీ. మరి అక్కడ చెప్పుకుంటూ మమ్మల్ని విడదీసినట్టే కాకపోతే ఏమున్నది? ఇప్పుడు ఏలూరు శ్రీనివాసరావు కోరితేనే నేను డిఐ ఇచ్చినాను, ముఖ్యమంత్రిగా కొన్నాడు, మంచిదే. మా డిప్యూటీ సెక్రటరీ జనరలే. కానీ మిగతా కూడా చెప్పొచ్చు కదా, జేఏసీ అని ఒక మాట చెప్పొచ్చు కదా. ఇప్పుడు మిగతా జేఏసీ నాలో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది కదా, చైర్మన్ గా. ఓకే, అంటే మిగతా ఉద్యోగ సంఘాలని కూడా పిలిచి అందరినీ, అంటే ఉపాధ్యాయులు మాట్లాడి నో డౌట్ నేను మాట్లాడంగా చెప్తలేను. అప్పుడే 100 సార్లు మేనం అదే డిఏ కొరకు శేషాద్రి గారికి నిన్న ఫోన్ చేసి చెప్పిన, ఇలా పొద్దున ఫోన్ చేసిన వేం నాగేంద్ర గారికి చెప్పినాం. అక్కడ ఆల్రెడీ ఫైల్ సంతకం అవుతుంది, బాగానే ఉన్నది. ఇలా ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు ఆ స్కోరింగ్ లో వచ్చిస్తుంటే ఉద్యోగం చేసి పరిస్థితి ఇంతకుముందు ఆయన చెప్పినట్టున్నాడు, ఓడి సంఘం లచ్చిరెడ్డి వచ్చిందనే. వాస్తవానికి అట్లే అనిపిస్తుంది కదా. హెల్త్ కార్డు సంబంధించిన దాంట్లో గత మాసంలో పెన్షనర్స్ ధర్నా చేయడానికి నోటీస్ ఇచ్చి పర్మిషన్ తీసుకొని నోటీస్ ఇచ్చారు ధర్నా చేయడానికి. జగదీశ్వర్ గారు వాళ్ళని పిలిపించి వాళ్ళందరితో పెన్షన్ కూర్చోబెట్టి కల్పించి మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకువెళ్లి వాళ్ళతో ఒప్పించి వెంటనే మీ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇస్తాను చెప్పించి ఒప్పించి విడ్రా చేపించిండు. ఏం చెప్పాలి వాళ్ళకి, ఏం సమాధానం చెప్పాలి మా చైర్మన్ గారు? భారత్ గారు ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, మీరు అట్లా చేయకూడదు. ప్రభుత్వాన్ని మీరు ఎవరి కొరకు ఆయుధం అవుతున్నట్టు అనిపిస్తుంది. మీరు అటువంటి చర్యలు చేయకూడదు. చీఫ్ సెక్రటరీ గారి ఒప్పించి చెప్పించిన హెల్త్ కార్డ్ వస్తుందని. ఇంకెందుగా 186 జీవో తీసేది కదా, అదే జీవోని ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. మళ్ళా ఇంకా యూసేజ్ ఎందుకు, మాది ఎందుకు? ఆ రోజు ఆల్రెడీ ఎన్నోసార్లు 100 సార్లు మాట్లాడినాక మీటింగ్లు అయిన తర్వాతనే జీవో 186 తీసుకొచ్చాం. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పింది భట్టి గారే, చెప్పారు డిప్యూటీ సీఎం గారే. అసలు దేనికి లేదు, మళ్ళీ రెడ్ హ్యాచ్ మొదలు పెట్టానంటే మా పరిస్థితి బాగున్నది. ఇప్పుడు ఇవాళ మాకు రేపటి మా పరిస్థితి చూడాలి. ఇక మా జేఏసీ నాయకులు చూడాలి, మా బతుకు చూడాలి, మా టీఎన్జీ జిల్లా ప్రేజర్లు చూడాలి. ఇలా మా పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఇక ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీమేష్ గారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్ శ్రీమేష్ గారు చెప్పండి. నమస్తే. ఈ రోజున రంగారెడ్డి జిల్లాలో మాకు డిఏ ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు ఎంతో అనుకూలంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. ఒకటి. రెండోది, పెండింగ్ బిల్స్ కూడా మంత్లీ 700 కోర్సు చేస్తున్నారని చేస్తున్నారు. ఎవ్రీ మంత్ చేస్తూనే ఉన్నారు. అదే విధంగా ఇక ముందు కూడా పెంచాలని చెప్పేసి మా సెక్రటరీ టీజేఏసీ సెక్రటరీ జనరల్, టీజీఓ ప్రెసిడెంట్ ఏరూరు సీనన్న రిక్వెస్ట్ చేసిండు 1500 పెంచాలని. అది నిజంగా చాలా చేస్తే మాత్రం చాలా. ఎవరు మాట్లాడేది?
చైర్మన్ చేయలేదా? సెక్రటరీ జనరల్ చేసి చైర్మన్ కూడా తెలుసో తెలియదో ముఖ్య బాధ్యత ఉన్నది. చైర్మన్ గారికి కూడా ముఖ్య బాధ్యత ఉన్నది. అదేవిధంగా సెక్రటరీ జనరల్ కూడా ఈ రోజు 700 కోట్ల రూపాయలు దేని కింద ఇస్తారో జేఏసీ చైర్మన్ చెప్పారా? వాళ్ళు చెప్పింది చైర్మన్ ఈ విషయమై మీకు తెలియదు. ప్రతి నెల కూడా ఇక్కడనే ఒప్పుకుంటే మాట్లాడతారు. మీకే ఒక్కొక్కరికి మీకే ఉంటుంది. జేఏసీ చైర్మన్ గారు కూడా దీంట్లో శ్రీనివాస్ గారు మాట్లాడాలి తప్పు. చైర్మన్ సెక్రటరీ జనరల్ అని మాట్లాడాలి. ఇద్దరు చేశారు. ఇద్దరు కల్పించాలని చెప్పి అవదు. ఫోన్ లో చైర్మన్ గా లేకపోతే సెక్రటరీ జనరల్ ఉంటారండి. చైర్మన్ పేరు ప్రస్తావన చేయాలి. ఫస్ట్ చైర్మనే, తర్వాత సెక్రటరీ జనరల్. చేసినావా? డిఫరెంట్ గా ఇద్దరు కలిసి చేయబట్టే ఈ రోజున ప్రతి ఎంప్లాయీ కూడా 700 కోట్లు ప్రతి నెల కూడా ఇస్తున్నారు. ఇది వాస్తవం. సెక్రటరీ జనరల్ కూడా చెప్పారు. వచ్చారు కాబట్టి ఈ రోజున ఏలూరు సీరన్న ఇంక్రీజ్ చేయమని మీకు టీజీఓ నాయకుడే శ్రీనివాస్ ఎవరైతేనండి బలున్నారు. దేనికోసం మొన్న మేము సరెండర్ ఏమన్నా కోరినాం ఇచ్చిరా అన్న చైర్మన్ గారు? లేదన్నా, చైర్మన్ గారు జేఏసీ సెక్రటరీ జనరల్ ఇద్దరు కలిసే చేశారన్నా. ప్రతి ఒక్కరు టీజీఏసీ కలిసి ఉంటేనే బాగుంటుంది. ప్రచారం చేసుకుంటానికి అది వేదిక ఉంది. చైర్మన్ చెప్పాలి, చైర్మన్ సెక్రటరీ జనరల్ అని చెప్పాలి. సెక్రటరీ జనరల్ అదే విధంగా చైర్మన్ గారు లేకుండా సెక్రటరీ జనరల్ లేకుండా పేరెంట్ చెప్తారు. చైర్మన్ సెక్రటరీ జనరల్ చెప్తారు. ఇద్దరు కలిసి చేశారు. జేఏసీ చైర్మన్ మగరం జగదీశ్వర్ అన్న అండ్ ఏలూరు సీరన్న ఇద్దరు కలిసే ప్రభుత్వం మీద నెలకు 700 కోట్ల పైన ఇలా ఎంప్లాయీస్ కి ఇప్పిస్తున్నారంటే చాలా ఆనందకర విషయం. అదే విధంగా ఈ రోజున టీజేసీ సెక్రటరీ జనరల్ ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి 1500 చేయాలని చెప్పేసి అన్నారండి. సో ఏంటి మీ ఆయన చెప్తున్నాను మీద మీకు ఆబ్జెక్షన్ ఏంటి జగదీశ్వర్ గారు? ఆబ్జెక్షన్ అండి, ఇప్పుడు జేఏసీలో చైర్మన్ ఫస్ట్ సంబోధించాలి. ఆయన టీజీఓ నాయకుడు కాబట్టి సెక్రటరీ జనరల్ మాట్లాడిన తర్వాత కోరిందంటే జేఏసీ అని మాట్లాడండి. నేను చైర్మన్ చెప్పాల్సిన అవసరం లేదు. జేఏసీ సెక్రటరీ జనరల్ మాట్లాడతాడా? జేఏసీ లేదు, టీజీఓ అధ్యక్షుడు మాట్లాడిన ఆయన టీజీఓ నాయకుడు కాబట్టి టీజీఓ మాట్లాడు. ఇటువంటి పరిస్థితిలో మా ఉద్యోగుల పరిస్థితి ఉంది. అది బాధ. టీజీఓ బాధ్యుడు కాబట్టి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది. ఇవాళ మీటింగ్ లో జేఏసీ మొత్తం ఉంటే కనుక మీరు అన్ని ఇష్యూస్ లేవనెత్తేవాళ్ళు అంటారు, అంతేనా? ఈ 3-4 హెల్త్ కార్డ్స్ ఖచ్చితంగా తీసుకున్నానికి మీ అందరూ వస్తున్నారు అనుకున్నా అని చెప్పిండు ఆయన. ఏలూరు శ్రీనివాస్ గారు పోతుంటే టీజీఓ వేయండి అనుకుంటలేరు వాళ్ళు అందరూ. సెక్రటరీ జనరల్ వేరు మీరు కూడా వస్తున్నారు అని చెప్పి నాకు వేమరాజేంద్ర గారు చెప్పారు. అరే మాకు లేదన్నా టీజీఓ కార్యక్రమం అని చెప్పినాం. మీరు కూడా రాండి, ఇప్పుడు ఎట్లా రాస్తాం రాలేమో అని చెప్పినాం. ఇంకో కాలర్ ఉన్నారు, సత్యనారాయణ రెడ్డి గారు. హలో మేడం, నమస్తే, చెప్పండి. డిఎల్ గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? చెప్పండి, అందరూ వింటున్నారు మీ వాయిస్. మేడం, ఇది ఉద్యోగాల సమస్య. ఇది ఉద్యోగ సమస్య. ఉద్యోగాలు పెట్టాడుకుంటే ఎలా ఉంటది? అదే మేడం, ఇది ఉద్యోగ సమస్య. ఇవాళ డిఏ పెంచి వాయిస్ వస్తలేదు సార్, మీ వాయిస్ రావడం లేదు సత్యనారాయణ గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. యా, కంటిన్యూ చేయండి. యా, చెప్పండి. భరతనా? చెప్పండి విఠల్ గారు. నేను విఠల్నా? సహజంగా మనం దశాబ్దాల కాలంగా చూస్తున్నాం, పాలకులు ఎప్పుడు కూడా
అంటే ఎవరైతే ఒక బలమైనటువంటి ఫోర్స్ ఉంటుందో వాళ్ళని క్వశ్చన్ చేసే ఫోర్స్ని విభజించు పాలించనటువంటి సూత్రాన్ని పాటిస్తుంటారు. చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా చూసినాం, అంతకుముందు కూడా పాలకులు రకరకాలు చూస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం చాలా పరిణితి చెందినటువంటి నాయకత్వం. ఎందుకంటే మాతో మేము అందరం కలిసి పనిచేసినాం, ఎంప్లాయీస్ చేసి తెలంగాణ రాష్ట్ర సాధనగా మారం జగదీష్ అన్న కావచ్చు, సదానందం కావచ్చు, వేలూరు శ్రీరన్న కావచ్చు. కాబట్టి వీళ్ళకు అప్పటికి పోరాటం తెలుసు, ఇప్పుడు పోరాటం తెలుసు. అంటే వాళ్ళు ఎవరైనా విడదీసే ప్రయత్నం చేస్తే వీళ్ళు విడిపోతారని నేనైతే అనుకోను. వాళ్ళు సమిష్టి నాయకత్వంగా ఉంటారు, జేఏసీగా ఉంటారు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని హక్కుల కోసం పోరాటం చేయాలి, ఒకరికొకరు గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. నిజానికి వాళ్ళ మా జగదీష్ అన్న కొంత హర్ట్ అయినట్టున్నాడు. ఎందుకంటే సహజంగా వాళ్ళ మీటింగ్ కి ఎస్టీ అధికారుల సంఘం అయినప్పటికీ కూడా జేఏసీ చైర్మన్ గా పిలవాల్సి ఉండే. పిలిస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి జేఏసీ నాయకులు కూడా అక్కడ కనిపిస్తే, మేము గతంలో కూడా ఏదన్నా డైరీ సభ ఏర్పాటు చేసుకుంటే అన్ని సంఘాలు పిలుచుకునే వాళ్ళం, ఆ అనుమతి ఉంటది. సరే, ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఇది ఇక ముందు కూడా అట్లాంటి జరగదు. ప్రభుత్వానికి అవకాశం ఇవ్వదు. అంటే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి పోతే వాళ్ళు ఇంకా పెంచి పోషిస్తారు. ఇంకో జేఏసీని పుట్టిస్తారు, ఇంకో సంఘాలను పుట్టిస్తారు. అది సహజంగా పాలకులు అనే వాళ్ళు అట్లా చేస్తుంటారు. అప్పుడు పల్సన అవుతాం, హక్కుల సాధన విషయంలో పోరాటంలో పల్సన అవకాశం ఉంటది. ఏదేమైనా ఇవాళ డిఫరెంట్ గా చాలా గంభీరమైన సమస్యలు ఉద్యోగులకు ఉన్నాయి. 14,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ ఉంది. బాకీ ఉందంటే వాళ్ళ హక్కు అది. అంటే 30 సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా గ్రాట్యుటీ లేదంటే జీపీఎఫ్ ఫండ్, వాళ్ళు దాచుకున్న డబ్బు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అది వాళ్ళ హక్కు. దానికి ఇస్తే 600 కోట్లు 700 కోట్లు ఇచ్చినంత మాత్రాన సంబరాలు చేసుకుని హర్షం ప్రకటించాల్సినట్టు పెద్ద సీనేం అక్కడ లేదు. సేమ్ టైం కేంద్ర ప్రభుత్వము ఎక్కడికక్కడ పెండింగ్ పెట్టకుండా డిఎల్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ సంఘాలు కానీ అసలు ఆ డిఎల్ రొటీన్ గా వస్తుంటే వాళ్ళు వర్షం ప్రకటించడం ఉండదు, డిమాండ్ చేయడం ఉండదు, ఏముండదు. ఇవాళ రాష్ట్రంలో 5 డిఎల్ ఉన్నాయి. 5 డిఎల్ దాదాపు 15-16% పెండింగ్ ఉంది. మా సంఘాలు ఆ డిఎల్ కోసం పోరాటాలు చేయాల్సినటువంటి దుస్థితి, ఆ డిఏ జీవో కోసం పోరాటం చేసినట్టు దుస్థితి. సో ఈ ప్రభుత్వం ముఖ్యంగా తన ఉద్యోగ సంఘాలంటే ప్రభుత్వ ఉద్యోగులను కాపాడుకుంటే ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. వాళ్ళు సహకరించకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. గత చరిత్ర అనుభవం ఇది. అనేక సందర్భంలో ముఖ్యమంత్రులు ఉద్యోగ సంఘాలతో పెట్టుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఒక్కరే కాదు, మంత్రివర్గం ఒక్కటే కాదు, మొత్తం యంత్రాంగం కలిసి ప్రభుత్వ ఉద్యోగులు రైట్ ఫ్రమ్ నుంచి గ్రామ కార్యదర్శి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఉద్యోగులు సంతోషంగా ఉండాలి. ఇది ఒక బదలాం చేసే ప్రయత్నం కూడా చేస్తారు భరత్ అన్న, మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ₹1,00,00,000 ప్రీమియం ఇస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి? ఒక లేమెన్ అంటే ఉద్యోగులకు ఇంకా దోషి పెడుతుందా రాష్ట్ర ప్రభుత్వం? అసలు ₹1,00,00,000 అది బీమా, అది కూడా ప్రమాద బీమా. అది ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అప్పుడే ₹1,00,00,000 ఇచ్చేసినట్టుగా ప్రజలు ఇప్పుడు ఒక లేమ్యాన్ అవుట్ సైడర్, ఒక రైతు ఏమనుకుంటాడు? ₹1,00,00,000 ఇచ్చేసిన ఉద్యోగులకు అని అనుకుంటాడు. ఇది చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం. ఇప్పుడు మొత్తం జీతం అంతా ఉద్యోగులు ఖర్చు పెట్టుకుని ఒక బదలాన్ని గత ప్రభుత్వాలు చేసినాయి, చంద్రబాబు నాయుడు పీరియడ్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చు 25% మించదు భరత్ అన్న. నేను చెప్తాను 25 నుంచి 30%. అది ఉద్యోగులు, పెన్షనర్స్, ముఖ్యమంత్రి జీతాలు, అధికారుల జీతాలు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల జీతాలు, ఎమ్మెల్యే జీతాలు, మంత్రివర్గ జీతాలు, రెంట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని కలిపితే అది కేవలం ఉద్యోగులకు ఖర్చు పెడుతున్నారు అన్నట్టుగా, ఉద్యోగులే తినేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఉద్యోగుల కొంత బదిలా ఉంటుంది. ఒక 10% ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అవినీతికి పాల్పడి రకరకాలు ఉంటే ఒక 10%, 90% మాత్రం నెల జీతం పైన ఆధారపడే సంఘాలు ఎన్నో ఉంటాయి. ఇవాళ రిటైర్ అయిన పిల్లల పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉంటారు, ఇల్లు కట్టుకోని వాళ్ళు ఉంటారు, లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళ రావాల్సిన డబ్బు వాళ్ళకి లేదు ఇవాళ. సో ఇవన్నీ కూడా 90% ప్రజలు కేవలం ఉద్యోగుల జీతం పైన ఆధారపడతారు. 10-15% ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులను బదలాం చేస్తే తన చెయ్యి తను నరుక్కున్నట్టు. ప్రభుత్వ యంత్రాంగం అంటే తల, కాలు, చెయ్యి అన్ని అది బాడీ ఆర్గాన్స్. అది ఏ ఆర్గాన్ తప్పు పట్టినా అది ఆ ప్రభుత్వం నడవదు. ప్రభుత్వం మీరు గుర్తు పెంచుకోవాల్సిన అవసరం ఉంటది. అదే విఠలన్నా, మమ్మల్ని వెళ్ళాలి కాదు. ఇలా మేము చెప్తుంటే మేము అడుగుతుంటే మీరు అందరు వస్తున్నారు అనుకున్నాం, ఇది అందరు ఉన్నా అని చెప్తుండ్రు. అనగా టీజీఓకు జేఏసీ కూడా తేడా తెలుస్తలేదు. కరెక్ట్.
టీఎన్జిఓ, టీజీఓ, జేఏసీ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు రాని అంటే ఏం చెప్తాం మనం సమాధానం? అందులో పెన్షనర్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, అందరూ పెన్షనర్స్ ఉంటారు, టీచర్ సంఘాలు ఉంటాయి, 100-120 సంఘాలు ఉంటాయి కదా, 204 సంఘాలు. ఈ రోజు మేము స్పెషల్ గా టైం తీసుకున్నాం గెజిట్ ఆఫీసర్ డైరీ దానికోసమే ఇంటి దగ్గర రమ్మన్నారు. తర్వాత ప్రజాభవన్ లో డిజేబుల్డ్ వాళ్ళకి ఏదో అసెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందని అక్కడ సీఎం గారు వస్తున్నారని మార్నింగ్ చెప్పారు మాకు. సెక్రటరీతో ఉంటుందని, అది లిమిటెడ్ గా 50 మెంబర్స్ అని చెప్తే మా సెంట్రల్ ఆఫీస్ పేరెంట్స్ వరకు పెట్టుకున్నాం తప్ప, లేకుంటే జేఏసీ నాయకత్వాన్ని మొత్తాన్ని పిలుచుకునే వాళ్ళం. జేఏసీ చైర్మన్ గారు అందులో ఉండేవాడు. మమ్మల్ని విలువని అంటలేము. అంటే వేమనాథర్ గారు మాట్లాడుతుంటే మీ సెక్రటరీ జనరలే కదా, నీతోనే ఉంటాడు కదా, మీదే అనుకున్నా అని చెప్తుండ్రు. వాళ్ళకి మనం ఏం చేయాలి? కాలర్ సిద్ధంగా ఉన్నారు కలిసి ఉన్నట్టు అనుకుంటారు. ఓకే, జగదీశ్వర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. రమేష్ కాశెట్టి సార్, నమస్కారం. హలో సార్, నమస్కారం సార్. మన రాష్ట్రంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ 57 అనేది ఇష్యూ చేయడం జరిగింది సార్ 2020లో. దీని ప్రకారం ఎవరైతే పాత పెన్షన్ అమల్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇష్యూ అయినాయో, ఇప్పుడు వాటికి కొత్త పెన్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత రిక్రూట్ అయినప్పటికీ ఆ పాత పెన్షన్ రూల్స్ వర్తిస్తాయి అని కేంద్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేసినాయి, కానీ మన తెలంగాణ రాష్ట్రాల్లో దానికి ఇంతవరకు కార్యాచరణ లేదు. పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కనీసం దాని మీద ఒక యాక్టివిటీ నడుస్తుంది. కానీ ఎందుకు మన ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నా కూడా మనకు ఎందుకు? ఇటీవల మేము కోర్టు కూడా పోవడం జరిగింది. కోర్టు కూడా డివిజన్ బెంచ్ కూడా దీని మీద ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కనీసం 3 నెలలు అయింది, ఇప్పటికి కూడా దాని మీద ఆచరణ లేదు సార్. ఏంది పరిస్థితి మన ఉద్యోగుల ఉపాధ్యాయులు ఇక్కడ? మొన్న ఫస్ట్ రోజు భరత్ గారు ఫస్ట్ రోజు నేను సీఎం దగ్గర వెళ్ళిన సందర్భంలో అక్కడ సీఎం గారితో ప్రస్తావన చేసిన 2 అంశాలు ప్రస్తావన చేసిన. అక్కడ 2003 సంబంధించిన డిఎస్సి టీచర్లలో ఉంటారు ఒక 6,500-7,000 మంది ఉంటారు. ఎంప్లాయీస్ ఒక 2,000 మంది ఉంటారు, 9,000 మంది ఉంటారు. అది జెన్యున్ ప్రాబ్లం, అది ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది లేదు అది. కానీ ఇక్కడ మాట్లాడి చర్చించే అధికార యంత్రాంగం లేదు, అలాంటి అధికారులు లేరు. అధికారులను కలిసినా కూడా అధికారులు అదే చెప్తున్నారు సార్. అధికారులలో ఆ వైఖరి లేదు. వాళ్ళకి అర్థమవుతుందా? జేఏసీ నుంచి దాని రిప్రజెంటేషన్ జేఏసీ 67 డిమాండ్స్ లో ఈ 2023 ఒకటి, అంతకుముందున్న గ్రూప్ 2 వాళ్ళది టీచర్ రిప్రజెంటేషన్స్ లో సార్ టీఎన్జిఓలు అయితే ఒక్కనాడు మా సమస్యను పట్టించుకునే లేదు సార్. టీఎన్జిఓలు అయితే ఈ ఇష్యూ మీద ఒక్కనాడు కూడా లేదు సార్. తమ్ముడు ఇప్పటికే 100 సార్లు ఇచ్చినాం, 100 సార్లు పట్టించుకోవట్లేదు. నేనే నాదులు లేదు, మేము అగైమకి వచ్చిన లెక్క ఉన్నది. ఎన్నిసార్లు ఇచ్చినాం? టీఎన్జో నుంచి ఇచ్చినాం, ఇప్పుడు డిఏ కొరకే చూస్తున్నాం కదా. ఇప్పుడు హెల్త్ కార్డు ఇస్తాన దాని గురించి చూస్తున్నాం మీరు బదనా మమ్మల్ని చేస్తున్నారు. ప్రభుత్వాలేమో అక్కడ హాయిగా అసలు ఏం నాదులు లేకుండా చేద్దాం సార్. మీరు కార్యాచరణ చేద్దాం సార్, తప్పకుండా. మనం నిమ్ముకుంటే ఎవరు చేస్తారు? ఓపిక పడుతున్నాం కదా, ఓపిక పడుతున్నాం. ప్రభుత్వం కూడా ఓపిక పడుతున్నాం. అది సార్, కోర్టు కూడా పోయినాం సార్ మేము. కోర్టు డివిజన్ బెంచ్ వచ్చారు, ఆ కోర్టు కూడా నోటీస్ ఇచ్చినాం. ఆ సిఎస్ గారి గురించి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పినాం కదా తమ్ముడు, నేను చెప్పలేదు సార్. ఎన్నిసార్లు చెప్పినాం కదా. అనకుండి ప్రభుత్వాలు ఇంటలేవని చెప్పండి సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సార్. క్లియర్ ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అదే కదా సార్, 2003 డిఎస్ ఆడ ఉంది, ఈడ ఉంది కదా సార్. అక్కడనేమో కార్యాచరణ స్టార్ట్ అయింది. 6 months లోనే క్లియర్ జీవో తీసుకొచ్చిన వాళ్ళే పోయిన నెల 12th ఉన్నది గాలి వేయలేకపోతుర్రు. నీ క్లియర్ ఇన్సెన్స్ కోర్టు వీళ్ళకి లెక్కనా సార్? తెలంగాణ రాష్ట్రంలో అదే సార్ 10 వారాల్లో ఇస్తుండ్రా. అదే కోరి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగులకు ఇదేనా సార్? ఉద్యోగులకు సమస్యలు నిజంగా ఘోరం సార్. మన పరిస్థితి గట్ల అయిపోయింది. ఉద్యోగులు అంటే వాళ్ళకు చులకన అయిపోయింది. ఏమి మాట్లాడు, ఏమనంటే బెదిరిస్తాం చేద్దాం అన్నట్టు పరిస్థితి వచ్చేసి. అదే సార్, ఎమ్మెల్సీలో కూడా ప్రశ్నిస్తున్నా కనీసం లేదు సార్. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమై ఇవ్వగలిగినవి కూడా ఇవ్వట్లేదు సార్. 398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత ప్రభుత్వమే రిటైర్మెంట్ అయినాక వారి సర్వీస్ కాలానికి ఇంక్రిమెంట్ పెన్షన్ కలిపి జీవో ఇచ్చారు, అమలవుతుంది. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు.
అయినప్పుడు కూడా ఇక్కడ విద్యాశాఖకు చెప్పినా అధికారులకు చెప్పినా ఎవరు కూడా పట్టింపు లేదు. తప్పకుండా కాగితం జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్ అని 10 నెలల మీటింగ్ అలా చెప్తాం ఇలా చెప్తాం. ఏ రోజు జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, ఎక్కడ మాట్లాడుతున్నారు? అది మీటింగ్ వెళ్తా డిసెంబర్ వరకు ఆర్డరే కథం అయిపోయింది. ఏం చెప్తాం? దాన్ని బట్టి జగదీశ్వర్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూడండి సార్, ఇది సమస్య ప్లీజ్ సార్, దయచేసి ఉద్యోగులు ఒక టీచర్స్ కి సంబంధించింది కాదు సార్. ఇలా పోలీసులు ఉన్నారు, న్యాయశాఖ చాలా డిపార్ట్మెంట్లు ఉన్నారు సార్. భరత్ గారు ఒక్క నిమిషం, మా లోపల ఎన్నో బాధలు ఉన్నాయి. కనీసం మేము చెప్తే అర్థం చేసుకున్న నాదులు లేడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అక్కడ ఇస్తారు, పక్క రాష్ట్రం ఇస్తారు, ఇక్కడ ఇయ్యారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాటా వస్తుంది సార్. రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 7,000 కోట్ల రూపాయలు వస్తాయి సార్. ఓకే, ఒక నిమిషం, ఒక మీటింగ్ అయితే పిలుస్తారు, పిలిచి అన్ని చేస్తామని చెప్తారు. మళ్ళా మీటింగ్ పెట్టాక మళ్ళా మీటింగ్ చేస్తారు. మాకు సమానం అంటారు, సంధి చేసుకున్నారని మీరు పేపర్లో రాస్తుంటారు. మా బతికి ఎట్లా అయిపోయిందంటే అసలు మీటింగ్ పెట్టా నాకు భయం అవుతుంది. మీటింగ్ పెడితే మళ్ళీ గట్టిగా అనాలి, గట్టిగా అన్నాక వీళ్ళు రమ్మంటారు, ఇవి చేస్తారు, మళ్ళీ ఏం చేయరు. ఇది మా బతుకు. సో థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు. చూడండి సార్, చాలా మంది కాలర్స్ కూడా జైన్ ఎక్స్ప్రెస్ చేశారు. రెహానా, మొత్తానికి ఒకటైతే క్లారిటీ, ఒక డిఏ అయితే ఇచ్చారు ప్రభుత్వం. సరే, వాళ్ళు చెప్పిన దానికంటే 15-20 రోజులు ఆలస్యం ఇచ్చారు. బట్ పెండింగ్ చాలా ఉన్నాయి. దీని పట్ల అంటే జనరల్ గా డిఏ టాపిక్ వస్తే చాలు ఉపాధ్యాయులు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్న పరిస్థితి. బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతకంటే ఎక్కువ కూడా ఇవ్వలేమని చెప్తున్నారు. డిఏ నార్మల్ గా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎవరు డిమాండ్ చేయకుండానే అయిపోతుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఒక్క గవర్నమెంటే బ్లేమ్ చేయలేం. అంతకుముందున్న గవర్నమెంట్ లో కూడా 2-3 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. కాకపోతే అప్పుడు పిఆర్సీ, ఫస్ట్ పిఆర్సీ 43% ఇచ్చారు, రెండో పిఆర్సీ 30% ఇచ్చారు. కానీ జీతాలు ఆ సమయంలో 15వ తారీఖు 20వ తారీఖు వంట రోజులు కూడా ఉన్నాయి. కొన్ని 10వ తారీఖు, ఒక్కో జిల్లాకు ఒక్కోసారి టైం పడ్డ రోజులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇస్తోంది. ఇప్పుడు డిఏల విషయంలో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున ఓటేశారు ఉద్యోగులు. బీఆర్ఎస్ కి ఎక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ లో మెజారిటీ రాలేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ కాలేకపోతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆర్థికంగా ఇటువంటి పరిస్థితి కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకని ఉద్యోగులు లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే, ఉద్యోగులైనా లేకపోతే వేరే ఇతర మేధావులైనా ఆలోచించాల్సింది ఉచిత పథకాలు. ఉచిత పథకాలని ఎండ్ చేయకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇక 1వ తారీఖు జీతం ఇవ్వడమే ఘనత. 5 డిఏలు కాదు, రాబోయే రోజుల్లో చూస్తుండండి 7 డిఏలు కూడా పెండింగ్ లోకి వచ్చే పరిస్థితి వస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము 2-3 సంవత్సరాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ 2-3 ఇయర్స్ అయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుంది. అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే, దీనికి ఫైనల్ సొల్యూషన్ ఉచిత పథకాన్ని తగ్గించడం, ఆపివేయడం. ఇది ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు అనౌన్స్ చేసిన రాజకీయ పార్టీలు ఓడగొడతాము అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చెప్పకపోతే మరిన్ని ఉచిత హామీలు ఇస్తారు. మళ్ళీ ఇదే సిచ్యువేషన్ అవుతుంది. 2 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, మేధావులు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.